నల్గొండ జిల్లాలోని పలు మండలాలు ప్రధాన కూడళ్లలో జనగణమన మంత్రంలా ప్రతిధ్వనిస్తుంది. కాలినడకన వెళ్తున్న బైక్, కారు, బస్సు, లారీ ఇలా ఏ వాహనంలో వెళ్తున్నా ఉదయం 8:29 సమయంలో ఆగుతున్నారు. జాతీయ గీతం పాడి దేశభక్తిని చాటుతున్నారు. జాతీయ గీతం జనగణమనను పాఠశాలల్లో నిత్యం ఆలపిస్తూ ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఆగస్టు 15, జనవరి 26న పాడుతూ ఉంటాం. కానీ నల్గొండలోని పలు ప్రాంతాల్లో మాత్రం నిత్యం జనగణమన ప్రతిధ్వనిస్తోంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన రోజును పురస్కరించుకుని 2021 జనవరి 23న నల్గొండలో జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిత్య జాతీయ గీతాలాపన ప్రారంభమైంది. అప్పట్నుంచి ప్రతిరోజు సామూహిక జనగణమన ఆలాపనకు ప్రధాన కూడళ్లు వేదికగా మారాయి. ప్రతిరోజు ఉదయం 8:08 నల్గొండలోని ముఖ్య కూడళ్లలోని మైకుల్లో దేశభక్తి పాటలు మారుమోగుతాయి. సరిగ్గా 8:29 కాగానే జాతీయ గీతం ప్రారంభమవుతుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లేవారు, బైక్లపై వెళ్లేవారు, విద్యార్థులు ఇలా అందరూ ఒక్కసారిగా ఆగిపోతారు. త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తూ జనగణమన ఆలపిస్తారు. ఈ సామూహిక నిత్య జాతీయ గీతాలాపనకు కరీంనగర్ జిల్లా జమ్మికుంటను స్ఫూర్తిగా తీసుకున్నారు. నల్గొండకు చెందిన కర్నాటి విజయ్ కుమార్ అనే విశ్రాంత ఉద్యోగి 2019లో అక్కడికి వెళ్లి పరిశీలించారు. అనంతరం అప్పటి ఎస్పీ రంగనాథ్ సహకారంతో ముందడుగు వేశారు. ప్రస్తుతం నల్గొండలోని 18 ముఖ్య కూడళ్లలో ప్రారంభమైన గీతాలాపన నార్కట్పల్లి, తిప్పర్తి, త్రిపురారంలోనూ నిత్యం మారుమోగుతూ జాతీయ స్ఫూర్తిని రగిలిస్తోంది. విద్యార్థులు, యువతతో పాటు అన్ని వర్గాల్లోనూ దేశభక్తి, క్రమశిక్షణ ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించామని జనగణమన ఉత్సవ సమితి సభ్యులు చెబుతున్నారు. ప్రారంభంలో జెండా పట్టుకుని ఉంటే ముఖ్య కూడళ్ల వద్ద ఆగేవారు. ఇప్పుడు ఎవరికి వారు స్వతహాగా ఆగుతున్నారని చెప్తున్నారు. ఆల్మోస్ట్ నల్లగొండ ఉండేటువంటిది 10 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటుంది. 10 కిలోమీటర్స్ రేడియస్ లో 18 కూడళ్లలో జాతీయ గీత ఆలాపన అనేటువంటి కార్యక్రమాన్ని మేము గత 4 ఏళ్ల నుంచి కార్యక్రమాన్ని చేస్తున్నాము. స్వాతంత్రం దేశానికి రావాలి అనేటువంటిది రగిలిచ్చిన మహానుభావుడు నేతాజీ. ఆ నేతాజీ జయంతి రోజుని ఈ కార్యక్రమాన్ని పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జనాలలో నేషనల్ ఇంటిగ్రేషన్ అనేటువంటిది, జాతీయ సమైక్యత అనేటువంటిది ఏర్పడాలి. విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలాపన చేయాలి. ప్రతి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు జాతీయ గీతాన్ని ఒక్క వర్డ్ కూడా మర్చిపోకుండా అనర్గళంగా పాడాలి. ప్రస్తుతం తిప్పర్తి మండల కేంద్రం, నార్కట్పల్లి, త్రిపురారం 3 మండల కేంద్రాలు నడుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో కూడా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది నిత్య జాతీయ గీతాలాపన. భవిష్యత్తులో తెలంగాణ దేశభక్తిగా నల్లగొండ జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని రగిలించేలా నిత్య జాతీయ గీతాలాపన కొనసాగుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జననం మాత్రమే ఉండి మరణము లేనటువంటి వ్యక్తిగా ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తి నేతాజీ. ఆ రోజును మేము తీసుకోవడానికి కారణం అంటే ఈ కార్యక్రమం ప్రారంభమే ఉండాలి, ముగింపు ఉండకూడదు. అంటే దేశభక్తి అనేటువంటిది ప్రతిరోజు పెరుగుతూ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నల్లగొండ పట్టణంలో ప్రధాన కూడళ్లలో ఈ నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. స్కూళ్ళల్లో జరిగిన జనగణమన చదవడం తప్ప తర్వాత మనం మర్చిపోతున్నాం. చాలా వరకు ఎంత ఫుల్ జాతీయ గీతం పాడే వాళ్ళు కూడా చాలా తక్కువ మందిగా కనపడుతున్నారు. దాన్ని మనము అలాంటి ఇబ్బందిని తొలగించడానికి మనం ఒక నల్గొండ పట్టణంలో 18 సెంటర్లలో కూడళ్లలో ప్రతిరోజు 8:29 టెన్షన్గా స్టార్ట్ అయిపోతుంది. 52 సెకండ్లు జనగణమన పాడి ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు మూవ్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ 8:30కి ఆ టైంలో స్కూల్ పిల్లలే కానీ, ఆఫీసులకే కానీ, లేకపోతే వివిధ దుకాణాలు నడిపిస్తే, షాపులు నడిపిస్తే వాళ్ళు కానీ ఆ టైంకి పోతున్నా కానీ 8:30కి ప్రధాన కూడల్లో ఆ జాతీయ గీతాలాపన సమయంలో అందరూ ఆగి జాతీయ జెండాకు సల్యూట్ చేసి ఆ 54 సెకండ్ల పాటు ఎవరు కూడా కదలరు. అలాంటి దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేసిన జనగణ ఉత్సవ సమితి వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
నల్గొండ జనగణమన స్ఫూర్తిగా రోటరీ క్లబ్ వారు ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ 6 ముఖ్య కూడళ్లలో ఇది కొనసాగుతుంది.